నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి రిలయన్స్ న్యూ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ చెట్టు చెట్టు అమ్మ జెడ్పీహెచ్ స్కూల్ గుంటుపల్లి విద్యార్థులు సార్ ఒక్క నిమిషం సార్. మన కనిగిరి హెలికాప్టర్ వస్తుంది, కొంచెం సేపట్లో మన మంత్రివర్యులు వస్తారు. అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడే ల్యాండ్ అయ్యారు. మీరందరూ చూశారు. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపురానికి చేరుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు అధికారులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీకాంత్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు లంకా దినకర్, దామచల సత్యనారాయణ, నూకసాని బాలాజీ, సంతనూతెలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ త్రివిన స్వాగతం పలికారు. పడిపోయిన చోటే పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోనని ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు వేలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా నీ సొంతం. సెంట్ మార్క్ స్కూల్ పామూర్ వాళ్ళ యొక్క మోటివేషనల్ సాంగ్ మన మంత్రివర్యులు విచ్చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒంగోలు మండలం పాతపాడు గ్రామానికి చెందిన ఎం అర్జున్ రెడ్డిని హత్య చేసి నగర శివార్లోని అప్పాయిగుంట ప్రాంతంలోని ఒక పాడుబడిన బావిలో మృతదేహం పడవేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పాయిగుంట బావిలో గేదెలు కాసేవారు వెళ్లిన సందర్భంలో దుర్వాసన రావడంతో గమనించి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. బావిలో మృతదేహం కుల్లి దుర్వాసన వెదజల్లుతుంది. పాతపాడు గ్రామానికి చెందిన ఎం అర్జున్ రెడ్డి కనబడ్డం లేదని తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లుగా సమాచారం. ఆ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తుండగా మృతదేహం లభ్యమైన సమాచారంతో ఆ దిశగా వివరాలను వెలికితీస్తున్నారు. మృతుడు అర్జున్ రెడ్డి భార్యతో రమేష్ రెడ్డి అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని, గతంలో రమేష్ రెడ్డి తన భార్యను హత్య చేసిన కేసు కూడా నమోదై జైలుకు వెళ్లొచ్చాడు. అర్జున్ రెడ్డి భార్యతో అక్రమ సంబంధం కొనసాగించేందుకు హత్య చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేసవిలో ప్రజలు ఎక్కువగా ఆరుబయట నిద్రించే అవకాశం ఉంటుంది. అందువల్ల విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పిల్లలకు సెలవులు కూడా వచ్చాయని, అందువలన దూర ప్రాంతం వెళ్లేవారు తమకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ను సంప్రదించి సమాచారం ఇచ్చిన ఎడల ఆ ప్రాంతంలో ప్రత్యేకమైన ఎల్హెచ్ఎస్ను ఏర్పాటు చేసి దొంగల బెడద నుండి కాపాడడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం నగదుకు సంబంధించిన ఎక్కువగా లావాదేవీలు ఆన్లైన్లో అన్ని జరుగుతున్నాయని, అందువలన వేసవిలో ఎవరు కూడా ఇంట్లో నగదును ఉంచుకోనవసరం లేదని
అందువల్ల ఇంటి యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే నగరంలో ఒంగోలు సబ్ డివిజన్ ప్రాంతాల్లో అన్ని చోట్ల రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశామని, ఇంకా ఎక్కడైనా ఏర్పాటు చేయని ఎడల ఆ ప్రాంతంలోని యువకులను గుర్తించి బృందాలుగా ఏర్పాటు చేసి రాత్రిపూట గస్తీలు తిరిగితే ఆ ప్రాంతంలో దొంగలను నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు. వేసవి వచ్చేసింది ఆల్రెడీ. మనకు ఈ వేసవిలో చాలామంది బయట పండుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ ఏసీలు ఉండకపోవచ్చు, బయట నిద్రించే అవకాశం ఉంటుంది. ఇంట్లో విలువైన వస్తువులు ఏదన్నా ఉన్నట్లయితే వాటన్నిటినీ మీకు ప్రతి ఒక్క బ్యాంకులో కూడాను లాకర్స్ అవైలబిలిటీ ఉంది కనుక ఏదైనా విలువైన వస్తువులు ఏదన్నా ఉన్నట్లయితే అలాంటివి కూడాను బ్యాంక్ లాకర్స్లో దాచిపెట్టుకోవాలని చెప్పేసి, అట్లాగనే ఎక్కువ మొత్తంలో క్యాష్ కూడా ఇప్పుడు అవసరం లేదు. అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉన్నాయి కనుక ఎక్కువ మొత్తంలో కూడాను నగదు ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కనుక ఇలాంటి కొన్ని చర్యలు కనుక మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇన్ కేస్ ఏదైనా అఫెన్స్ జరిగినా కూడాను ఎక్కువ ప్రాపర్టీ మనకు లాస్ కలగకుండా ఉంటుంది. కొంతమంది అంటే బయట విలేజెస్ వేరే ఊళ్ళు వెళ్ళేటప్పుడు లాక్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు లాక్ చేసి కొంచెం కాసేపు గంట 2 గంటలు అయితే పర్వాలేదు. ఒక రోజు 2 రోజులు అట్లా కనుక మీరు బయటకు వెళ్తున్నట్లయితే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో కనుక ఆ సమాచారం ఇచ్చినట్లయితే నైట్ పెట్రోలింగ్ తిరిగేటటువంటి పార్టీలు కూడాను ఆ ఏరియాలో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి, ఆ ఇంటి మీద కొంచెం నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ దీన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ ఎస్పీ గారు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఈ అఫెన్సెస్ జరగకుండా ఉండేదానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ అవన్నీ కూడాను మేము తీసుకుంటున్నాం. అట్లానే పబ్లిక్ వైపు నుంచి కూడా మాకు కోఆపరేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని అవుట్స్కట్స్ కాలనీస్ ఉన్నాయి మన కొప్పోల వైపు కానీ అట్లాగా కొంతమంది అంటే మేము బీట్ సర్వ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడాను మీరు కొంతమంది గ్రూప్స్గా ఏర్పడి 1 or 2 పర్సన్స్ని సెక్యూరిటీ గార్డ్స్గా కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే అలాంటి వాళ్లకు మనకు ఈ అఫెన్సెస్ జరగకుండా కొంతవరకు ప్రివెంట్ చేయటం జరుగుతుంది. పబ్లిక్ అందరూ ఇది గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒంగోలు న్యాయవాదుల సంఘం ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని ఎన్నికల అధికారి టీవీఎస్ గుప్తా తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని లైబ్రరీ హాల్లో నామినేషన్ల పత్రాలు స్వీకరిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. 3వ తేదీ పరిశీలన, 4న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బార్ అసోసియేషన్ హాల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందన్నారు. అనంతరం 6 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుందని, రాత్రి 9 గంటలకు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల అధికారులుగా త్రిమూర్తి పాల్, చక్రవర్తి, శ్రీనివాసరావు, ఎస్కే సంధానీలు వ్యవహరిస్తున్నారు. నాగిశెట్టి మోహన్ దాస్ గారు 2025-2026 సంవత్సరం ఎన్నికలకు గాను ఎన్నికల అధికారులుగా పివి శ్రీనివాస్ గుప్తా, కేఆర్ తిమోతి పాల్, బద్దిపూడి శ్రీనివాసరావు, డిఎస్కే చక్రవర్తి, షేక్ సందాని అనేటువంటి వాళ్ళని ఎలక్షన్ ఆఫీసర్లుగా అపాయింట్ చేయడం జరిగింది. ఎలక్షన్లు అనేటువంటిది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం 817 మంది న్యాయవాదులు ఉన్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ స్థానాలకు గాను ఎన్నికలు అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున అంటే 2/4/25న నామినేషన్లు అనేటువంటి స్వీకరించడం జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి రేపు మధ్యాహ్నం నుంచి ఈ నామినేషన్ల పరిశీలన కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది 3 నుంచి 5 గంటల మధ్యలో. ఆ తర్వాత శుక్రవారం రోజు అంటే 4/4/25న విత్డ్రాయల్స్ అంటే నామినేషన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు విత్డ్రాయల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరికీ ఏ పోస్టులు అయితే వాళ్ళు నామినేషన్లు విత్డ్రాయల్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ ఈ ఎలక్షన్స్లో ఈ స్థానాలకు సంబంధించి ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, లేడీ రిప్రజెంటేటివ్ కానీ, జనరల్ సెక్రటరీ కానీ,
జాయింట్ సెక్రటరీ కానీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కానీ, లైబ్రరీ సెక్రటరీ, ట్రెజరర్, ఈ స్థానాలన్నిటికీ ఎవరైతే కంటెస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ ఈ నెల 11వ తారీఖు అంటే వచ్చే శుక్రవారం రోజున పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేటువంటిది నిర్వహించబడుతుంది. ఒక 1 అవర్ తర్వాత అంటే 6 గంటల తర్వాత నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఆ రోజే రాత్రిపూట ఫలితాలు అనేటువంటివి వెల్లడించడం జరుగుతూ ఉంది. గెలిచినటువంటి అభ్యర్థులు 2025, 2026 సంవత్సరానికి గాను ఒంగోలు న్యాయవాదుల సంఘానికి సర్వీస్. నమస్కారం అండి, నా పేరు చావల్ రమేష్ బాబు. నేను 87 నుంచి ఇక్కడ న్యాయవాద వృత్తిలో జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. గతంలో సెక్రటరీగాను ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్ పోస్ట్కి నామినేషన్ దాఖలు చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నామినేషన్కి ఒక 5-6 నామినేషన్కి ప్రెసిడెంట్కి వేశారు. అలాగే జాయింట్ సెక్రటరీకి, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా, లేడీ రిప్రజెంటేటివ్ పోస్టుకు కూడా రేపు ఈరోజేమో నామినేషన్లు, రేపేమో స్క్రూట్నీ, ఎల్లుండి వచ్చేసి విత్ డ్రాయల్స్. తర్వాత 11వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జరుగుతూ ఉంది జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు. ఈ బార్ అసోసియేషన్ సమస్యలన్నింటినీ కూడా నేను ఒక పర్సనల్ సమస్యలుగా భావించి కొంచెం వాటిని అన్నింటిని రెక్టిఫై చేయడానికి నా శాయశక్తుల ఆ సభ్యులందరితో కూడా మళ్ళీ కలిసి మాట్లాడి దానికి చేయడానికి శాయశక్తిలో కృషి చేస్తానని, నాకు ఈ సంవత్సరం సేవ చేయడానికి అవకాశం కల్పించాలని న్యాయవాదులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మిగిలిన ప్రజలకు కూడా మీరు ఎవరైనా న్యాయవాదులు తెలుసుంటే నాకు సహకరించమని, మీరు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా కొత్తపట్నం మండలం అల్లూరులో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా సాయి పంచారామం 21వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సేవాశ్రమంలోని 108 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూపం నుండి 5 కోట్ల సాయి నామాలు గల సాయి కోటి పుస్తకాలతో గ్రామంలో మంగళవారం సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. 21వ వార్షికోత్సవం మరియు ప్రసన్న సాయి 1/4/2025 సాయంత్రం 6 సాయి కోటి మహాస్తూపంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఉదయం 5:15 ఉదయరామంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి 5 మంది ప్రసన్న సాయి 108 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూపం 19వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుండి 5 కోట్ల సాయి నామాలు గల సాయి కోటి పుస్తకాలను భక్తుల చేతుల మీదుగా ప్రసన్న సాయి మహాస్తూపంలో నిక్షిప్తం చేయించారు. అనంతరం షిరిడి సాయిబాబా వారికి సుప్రభాతంతో పాటు అభిషేకాలు జరిపించారు. సాయి పంచారామంలోని సాయి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. బాబావారి మందిరంలో ఉచిత సామూహిక సత్యవ్రతాలను జరిపించారు. కార్యక్రమంలో భక్తులు, దంపతులు పాల్గొని సామూహిక సత్యవ్రతాలు ఆచరించారు. కార్యక్రమాలను పవిత్ర ఆత్మ స్వరూప సాయి గురు ఇమ్మానేని రవికాంత్, సాయి సేవక్ ఐ మల్లికార్జునరావు, సాయి సేవక్ రంగప్రసాద్, సాయి పురోహిత్ ఎం సత్యనారాయణ, భారతీదేవి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం ప్రసన్న సాయి ఈ ఆశ్రమ ప్రాంగణంలో
ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా పవిత్రోత్సవ కార్యక్రమాలు వార్షికోత్సవం సందర్భంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు సాయినాములు రాసినటువంటి సాయికోటి పుస్తకములను సాయికోటి మహాస్తూపంలో భక్తులందరి చేతుల మీదుగా నిక్షిప్తం చేయించడం జరుగుతుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత కానీ ఈ కార్యక్రమం ఉండదు. ఏప్రిల్ 2వ తారీఖున ఈ యొక్క బాబావారి సాయికోటి మహాస్తూపంలో సాయికోటి నామములు గల పుస్తకాలని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మాత్రమే సాయికోటి మహాస్తూపాన్ని తాకే వీలుంటుంది. సాయంత్రం 6 గంటల వరకు స్తూపాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పూజ్య గురుదేవులు శ్రీ అమల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో వారు నిర్దేశించిన విధంగా జరుగుతూ ఉంటాయి. బట్ భక్తులందరూ కూడా ఆశ్రమాన్ని సందర్శించి బాబావారి ఒక ఈ సాయికోటి మహాస్తూపంలో పుస్తకాలు నిక్షిప్తం చేసి బాబావారి యొక్క దివ్య అనుగ్రహములు అలాగే పూజ్య గురుదేవులు శ్రీ అమల సాంబశివరావు గారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న సన్న బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా పేద ప్రజలకు అందించాలని కొండేపి మండలం ముప్పవరం గ్రామానికి చెందిన ఒక సామాన్యుడు డి నరసింహరాజు నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ముందు రాష్ట్ర ప్రభుత్వం 1 నుండి 16వ తేదీ వరకు కోటా బియ్యాన్ని విడుదల చేసేదని 16 నుండి 30వ తేదీలోపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేటాయించిన బియ్యాన్ని సరఫరా చేసి 2 విడతలుగా అందించేవారన్నారు. అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ఆగిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారులు ప్రధానమంత్రిని ఒప్పించి పేదలకు బియ్యాన్ని ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది కదా అని అన్నారు. పేదలకు బియ్యాన్ని ఇప్పించకుండా P4 అనే పేరుతో సర్వేలు చేసి పేదలపై భారాలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెంటనే 2 సార్లు పేదలకు నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వాలని కోరారు. పేద ప్రజలకి బియ్యం గతం నుంచి రేషన్ ఇచ్చేది అది సరిపోవని చెప్పి ప్రధానమంత్రి కొన్ని పోషక పదార్థాలను కలిపి బియ్యం ఇచ్చాడు. వాటి మీద వంకబెట్టి అవి అందరికీ రావు. రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటా మొత్తం జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడు. దాని మీద అప్పటి నుంచి ఫైట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి కొన్ని జీవోలు ఇచ్చాడు. దాని ప్రకారం పేద ప్రజలకు బియ్యం ఇవ్వడానికి లేదు, మేము ఒకసారి ఇస్తున్నామన్నాడు. దాని గురించి చంద్రబాబు నాయుడు ఉపయోగం లేని వాటన్నిటి మీద శ్వేతపత్రాలు ప్రకటించాడు. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఇప్పుడు కూడా పేదలకి కందిపప్పు లేవు, రేషన్ లేదు, బియ్యం లేవు, ఏమీ లేవు. పేద ప్రజలు ఎన్నుకుంది పాత ప్రభుత్వం ప్రకారమే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్పితే ఇంకా అదనంగా చేసింది ఏంటంటే అడుక్కో బెడ్ షాప్ పెట్టించాడు చంద్రబాబు నాయుడు పుణ్యాన. కాబట్టి పేద ప్రజలకి బియ్యం ఇచ్చే దాంట్లో అసలు ఏం జరిగింది దాని మీద విచారణ చేసి దాని దోషుల్ని శిక్షించి ఎనగట్లాగా పేద ప్రజలకి బియ్యం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వ్యాపారం అనేది చిన్నది పెద్దది అనేది ఉండదని, చేసే వ్యాపారాల్లో విజయం కావడమే ముఖ్యమని ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత అన్నారు. మంగమూరు రోడ్లో పి కోటేశ్వరరావు, ఆర్ కిషోర్ పెట్టిన నూతన ఇరానీ టీ స్టాల్ను మేయర్ ప్రారంభించారు. నగరంలో టీ బిజినెస్ బాగా జరుగుతుందని, ఎక్కువగా నిరుద్యోగులు ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారని, తద్వారా ఆర్థికంగా బలపడుతున్నారన్నారు. ఇరానీ టీ స్టాల్ అభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ ఆదిపూడి గిరిజాశంకర సంజిల్య, టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు గోగినేని రామారావు, తూము వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ మా అందరి చేతుల మీదుగా ఇక్కడికి ఓపెన్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. మొదటగా ఈ షాపుకి కారకులైనటువంటి కోటి, అలాగే కిషోరు, నాగరాజు వీళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఎంసీఏ ఎంబీఏలు అలా చదువుకొని కానీ గవర్నమెంట్ జాబుల గురించో లేకపోతే వేరే కంపెనీలు జాబుల గురించో వాళ్ళు ఎదురు చూడకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద వారు నిలబడుతూ మరొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళకి వచ్చి మరి ఇక్కడ దాదాపుగా మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీ షాప్తో పాటు స్నాక్స్ కూడా, అంటే ఇప్పుడు యూత్కి అలాగే కాలేజీలు పక్కపక్కలా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అటు ఇటు వెళ్ళి వచ్చే వాళ్ళు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి స్నాక్స్ ఉన్నాయి, అలాగే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇంకవన్నీ లేటెస్ట్గా ఏదైతే అందరూ అట్రాక్ట్ అవుతున్నారో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు
అయితే ఇవాళ స్టార్టింగ్ డే కాబట్టి అందరికీ కూడా వాళ్ళ యొక్క టీని కూడా ఫ్రీగా ఇస్తూ వాళ్ళ టీని కూడా టేస్ట్ చేయమని అంటున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా తాగి చూశానండి ఇరానీ చాయ్. మంగమూరు డొంకలో ఇంతవరకు పర్చేస్ సెంటర్ ఏం లేదు. లోకల్ అందరూ టీ షాప్తే ఉన్నాయి. ఇది ఇరానీ నవాబ్స్ అంది పర్చేస్ సెంటర్ తీసుకొని యూత్ దాదాపు ఇన్వెస్ట్మెంట్ 15 లక్షల దాకా పెట్టారు. ఈ షాపు దినదినాభివృద్ధి చెంది వాళ్ళు మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలని 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము ఇరానీ ఫ్రాంచైజ్ తీసుకున్నాము. దాన్ని విజయవంతంగా మేడం గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. మా యొక్క ఫ్రాంచైజీలో 13 ఐటమ్స్ టీ రకాలు ఉన్నాయి, మిల్క్ షేక్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, ఇంకా రైస్ బిస్కెట్స్ ఉన్నాయి, టేస్టీ బిస్కెట్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టి చేస్తున్నాం సార్. మిలాయ్ ఇరానీ మిలాయ్ సార్. మాది ఇరానీ నవాబ్స్ అనే ఫ్రాంచైజ్ తీసుకున్నాము. ఇందులో చాలా రకాల టీలు, చాయ్లు, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని అందరూ వచ్చి దాన్ని ఆశీర్వదించాలి. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని శర్మ కళాశాల వద్ద ఉన్న మామిడిపాలెం కొండపై వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారిని వసంత నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ కళాకారులు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ పరివార దేవతామూర్తుల వేషధారణలతో నగరోత్సవం నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన రథాలపై కళాకారులు ఆసీనులై నగరోత్సవంలో కనువిందు చేశారు. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమైన నగరోత్సవం కోర్టు సెంటర్, గాంధీ రోడ్, పప్పు బజార్ మీదుగా మామిడిపాలెం కొండ మీద వేంచేసి ఉన్న దేవస్థానానికి చేరుకుని రామాయణ ఘట్టాలను, సీతారామ కళ్యాణాన్ని కళాకారులు కనుల విందులుగా ప్రదర్శించారు. కార్యక్రమాన్ని శ్రీ సీతారామ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసరావు, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు పర్యవేక్షించారు. అనంతరం నళిని ప్రియా కూచిపూడి కళానికేతన్ శిక్షకురాలు శివకుమారిని ఘనంగా సత్కరించారు. అంత గొప్ప రామాయణం ఒక చెప్పుడు మాట వలన అనూహ్యమైన మలుపు తిరిగింది. కైక అలకపాంపు ఎక్కింది. దశరథుడు ఆమె దగ్గరకు వచ్చాడు. రాముడి పట్టాభిషేకం వార్తను ఆమెకు స్వయంగా చెప్పాలనుకున్నాడు. కోపంగా ఉన్న కైకను విషయమేంటని అడిగాడు దశరథుడు. ఆనాడు ఇచ్చిన 2 వరాలు సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తన విభావరి వీణుల విందు చేసింది. టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టు గాయకులు ఐ మురళీకృష్ణ, జయ సాయి లహరి భక్తి గీతాలు ఆలపించి ప్రేక్షకులను అలరింపచేశారు. తబలాపై నాగమణి శ్రీనివాస్, కీబోర్డుపై ఎస్కే బాబు, రిథంపై గుర్రం కృష్ణ వాయిద్య సహకారం అందించారు. ఆలయ నిర్వాహకులు అలహరి చెంచల్రావు గాయని గాయకులను సత్కరించారు.
బిజీ లైఫ్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల నుండి కూలీ నాలి చేసుకునే వారి దాకా దైనందిన జీవితంలో ఎక్కువగా కర్రీ పాయింట్లపై ఆధారపడుతున్నారు. ఒంగోలు నగరంలో ఎక్కడ చూసినా కర్రీ పాయింట్లకు ఆదరణ బాగా ఉంది. సమయానుకూలంగా కావలసిన కూరలను తయారు చేసే కర్రీ పాయింట్స్లు ఇబ్బడి ముబ్బడిగా ఒంగోలు నగరంలో వెలుస్తున్నాయి. చిరు ఉద్యోగుల నుండి నిరుద్యోగులతో పాటు కూలీ నాలి చేసుకునే ప్రతి ఒక్కరూ కూరలను కొనుక్కొని సర్దుకుంటున్నారు. ఓవైపు కూరగాయల ధరలు పెరగడంతో పాటు వాటిని కొనే స్తోమత లేక కర్రీస్ కొనుక్కొని ఇంటిలో రైస్ వండుకుని సరిపుచ్చుకుంటున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం అల్పాహారం అనంతరం కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయడం మూలాన కూరలు వండుకునే సమయం సరిపోక 1-2 కూరలు కొనుక్కొని వెళుతున్నారు. ఉప్పు పప్పు ధరలు బాగా పెరగడంతో పాటు తయారు చేసే సమయం లేకపోవడంతో ప్రతి ఒక్కరూ కూరలు కొనుక్కుంటున్నారు. ఒంగోలు నగరంలో కర్రీ పాయింట్స్ వందల సంఖ్యలో ఉండడం విశేషం. ప్రతి వీధిలో కర్రీ పాయింట్ ఉండడంతో గృహిణులు కూడా కర్రీ పాయింట్ల మీద ఆధారపడుతున్నారు. కూరలతో పాటు మినీ మీల్స్ కూడా వివిధ రకాలలో అందుబాటులో ఉండడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అన్నం అనుకుంటాం, కూర ఇంటిలో బాగుంటాయి. రెగ్యులర్గా తీసుకెళ్తారా? రెగ్యులర్ కాదు, ఎప్పుడెప్పుడు కూరలు వండుకున్నా సార్. ఎలా ఉంటుంది? బాగానే ఉండదు, ఇబ్బంది లేదు. ఇళ్లలో ఉండే టైం దొరకలేదు కదా చాలా మంది. అంతే సార్, ఇళ్ళలో ఉండే టైం ఉండకపోతే అన్నం వండి కూర తీసుకెళ్తాం. ఎక్కడ మీరు కూరక? కొన్నూరు రోడ్. ఎన్నాళ్ళు అయింది ఎక్కడికి వచ్చి? చాలా సంవత్సరాలు అయింది. ఇంకా ముందు అపార్ట్మెంట్లో వచ్చేసాము, ఇప్పుడు గోరక కాల్ చేస్తాం. ఇంటికి కూడా తీసుకెళ్తుంటావా? ఇంటికి తీసుకెళ్తుంటావా ఏంటి కూరలు? ఇంటికే. ఇప్పుడు గతంలో ఇంట్లో కూరలు వండుకునేవాళ్ళు, ఇప్పుడు కర్రీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. ఎట్లా అంటే ఇళ్ళల్లో వండటం మానేశారు ఎక్కువ, అందుకని కర్రీస్ పాయింట్ల మీద వచ్చి తీసుకెళ్తాం. మన దగ్గర ఎన్ని రకాల కర్రీస్ ఉంటాయి? మా దగ్గర దాదాపు ఒక 10-12 రకాలు ఉంటాయి. 12 రకాలు. ఇంట్లో వండుకునేది ఒకే రకం కాబట్టి అది ఆ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తాం. రేట్లు ఎలా ఉంటాయన్నా? రేట్లు వచ్చేది 25 రూపీస్ కర్రీ. రైస్ కూడా అందుబాటులో ఉంటుందా? వైట్ రైస్ కూడా ఉంటుంది. ఏమేమి రైస్లు ఉంటాయన్నా? సాంబార్ రైస్, కార్డ్ రైస్, పులిహార, వెజిటబుల్ బిర్యానీ, వైట్ రైస్. ఎక్కువ అంటే నిరుద్యోగులు కానీ వాళ్ళ ఎంప్లాయీస్ అట్లా తీసుకుంటారా? లేకపోతే నిరుద్యోగులు వస్తుంటారు, ఎంప్లాయీస్ వస్తుంటారు, అందరూ వస్తుంటారు. వస్తుంటారు, అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి రేట్లు ఇబ్బంది ఏం లేదు. వండుకునే సమయం తగ్గిద్ది. అది వండుకునే సమయం తగ్గిద్ది కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తాం. కూరగాయల ధరలు కూడా పెరగటం ఎక్కువ మెయిన్ కూరగాయల ధరలు ఎక్కువ ఓవర్ రేట్ పోవడం వల్ల చాలా ప్రస్తుతానికి ఏదైనా ఇంట్లో ఇరుగు ఇబ్బంది ఏర్పడినప్పుడు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం. కాస్త రుచికరంగా బాగానే ఉంటున్నాయి కాబట్టి తీసుకెళ్తా ఉన్నాం. జనాలు ఇళ్లలో కర్రీస్ వండుకోవడం తక్కువైంది. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు లేని సదుపాయం లేనప్పుడు వచ్చి తీసుకెళ్తాను. నేను ఎప్పుడన్నా, నేను రోజు రాను. మీరు కాదండి, అసలు మామూలు జనాలు కర్రీస్ బాగా రుచికరంగానే బాగానే ఉంటున్నాయి కనుక అందరూ అందుబాటులో ఉన్నాయి, సహాయకరంగానే ఉందన్నట్టుగా భావిస్తున్నాను. ఇంట్లల్లో వాళ్ళు ఒక రోజు చేస్తారు, ఒకరోజు మేము చేయలేమంటారు, మాకు ఆరోగ్యం బాగలేదంటారు. అటువంటప్పుడు ఇక్కడికి వచ్చి క్యూలో నిలబడి తీసుకెళ్తుంటాం ఒక్కోసారి. ఏమండి ఇప్పుడు హస్బెండ్స్ మొత్తం వస్తాం. ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఉంది, సాయినారాయణ ఎన్క్లేవ్, అందరూ వస్తుంటారు, తీసుకెళ్తుంటారు. మధ్య ఇప్పటికీ రాత్రికి సరిపోద్ది. ఒక సాంబార్ ప్యాకెట్ తీసుకెళ్తే టేస్ట్ బాగుంటుంది. సామాన్య ప్రజలకు ఎలా ఉంటుంది? సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉందండి. రేట్స్ మటుకు అన్నీ కరెక్ట్గానే ఫేవరబుల్గానే ఉంది. నవ్యడేస్ ప్రజలు ఒట్టి రైస్ వండుకొని కర్రీస్ అవి చేస్తారు. అది పూర్తి బెనిఫిట్ అండి. ఒట్టి కర్రీస్ పాయింట్ పెట్టడం కూడా ఇది కూడా చాలా బెనిఫిట్. రైస్ అంటే మేము తయారు చేసుకోవటం మాకు అలవాటు, కర్రీస్ మాకు ఎట్లా తయారు చేయాలో తెలియదు. యాక్చువల్గా ఇటువంటి ఇక్కడికి వచ్చి కర్రీస్ తీసుకెళ్తూ ఉంటాం. మా
మా దగ్గర అయితే 53 ఇయర్స్ నుంచి మాది అజంతా ఫేమస్ అండి. తిరుపాల్ గారిది, అంకుల్ గారిది. ఆయన ఉన్నప్పటి నుంచి కూడా కర్రీస్ మీద అయితే మా దగ్గర మసాలాలు ఎక్కువ వాడాం. మేము ఇంట్లో ఉండేటట్టు కూరలే మేము వాడతాము. ఇంట్లో ఎలా వండుకుంటారో నార్మల్గా మసాలాలు లేకుండా ఆ విధంగా మేము వాడతాము. కస్టమర్లు మాకు అవి నచ్చి వస్తారు. మేము మా రిసీవింగ్ కూడా బాగుంటుంది. వాళ్ళకి కుదరినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి షాప్కి వచ్చి తీసుకుని వెళ్తున్నారు. కొంతమంది బ్యాచిలర్స్ ఉంటున్నారు, వాళ్ళకి ఎవరు లేనప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చి కర్రీస్ తీసుకుని వెళ్తారు. వాళ్ళు రైసెస్ అయినా కర్రీస్ అయినా ఎంప్లాయీస్ అయినా జాబ్ వర్కర్స్ ఎవరైనా సరే మీల్స్ అయినా కర్రీస్ రైసెస్ అయితే వాళ్ళు అనుకూలంగా నచ్చి తీసుకెళ్తున్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన వర్గీకరణ ఉద్యమం ఫలాలు జాతికి అందుతున్న తరుణంలో ఉద్యమంలో నుండి బయటకు వెళ్లిన కొందరు వ్యక్తులు వర్గీకరణ ఉద్యమం బిల్లు పాస్ కాదని ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాంటి వారికి మాదిగ జాతి బుద్ధి చెబుతోందని ఎంఆర్పీఎస్ ఉద్యమ నేతలు తోరటి ఆనంద్, లక్ష్మీ నరసింహ, జలదంకి నరసింహరావులు హెచ్చరించారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. 1994లో ప్రారంభమైన ఉద్యమం సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయనప్పటికీ బీజేపీ తాము అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పి 10 సంవత్సరాల తర్వాత నేరుగా మాదిగ సభలోకి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి మాదిగల హామీ ఇచ్చిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే శాసన మండలిలో ఆమోదించలేదని, అది బిల్లు వెనకబడుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ప్రార్థనలు చేస్తున్నారని, అలాంటి వాటికి భయపడేది లేదన్నారు. ఉద్యమం స్ఫూర్తితో వర్గీకరణ సాధిస్తామన్నారు. వర్గీకరణకు వైసీపీ అనుకూలం అయితే శాసన మండలిలో ఎందుకు ఆమోదించలేదని బ్రహ్మయ్య మాదిగా సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. సమావేశంలో తిరుగుబీదుల బాబు, ప్రభుదాసు, దుడ్డు మాధవరావు, దేవదాసు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ సాధకులు మందకృష్ణ మాదిగ గారిని నోటుకిచ్చినట్టు మాట్లాడడమే కాకుండా ఈరోజు 30 సంవత్సరాల చరిత్ర ఉద్యమ చరిత్ర కలిగిన మాదిగల భవిష్యత్ ఏ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అయితే భుజానేసుకొని పరిష్కార దిశగా ముందడుగు వేసినాయో ఆ ప్రభుత్వాల్ని విమర్శించినటువంటి నాయకుల్ని, వాళ్ళ చర్యల్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మోడీ గారు వెంటనే గతంలో 2004లో ఆగిపోయినటువంటి సుప్రీంకోర్టు కేసు మొత్తం కూడా బయటికి తీసి వర్గీకరణ విషయంలో ముందడుగు వేయటం జరిగింది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం గతంలో వర్గీకరణ చేసింది, ఇప్పుడు చేస్తానని చెప్పని ఎన్నికలకు ముందే మాట ఇచ్చింది. ఏదైతే రాజకీయ పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ పార్టీ మా నాన్న ఆశయాలు కొనసాగిస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నోరు ఇప్పకుండా నాకు 2 కళ్ళు మాలామాదిగలని చెప్తున్నటువంటి ఆయన మరి ఇది సామాజిక న్యాయం పట్ల ఇంతవరకు నోరిప్పపోవటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే కొంతమంది స్వార్థపరులు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారి మరి ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు కృష్ణమాదిగ గారి మీద. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసన మండలిలో ఎందుకు అడ్డుకున్నారు? వర్గీకరణ బిల్లు కాకుండా అడ్డుకున్నారు ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు వర్గీకరణకి అడ్డుపాటని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మేము ఒక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఉద్యమ పరంగా సైద్ధాంతపరంగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు నోరు జారినట్టు మేము జారితే మేము కూడా చేతులు కాళ్ళు జారాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేయోభిలాషులారా మీరు మాదిగ జాతి భవిష్యత్తు గురించి ఆలోచించాలే కానీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాం. హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడి సాధించమన్నారు బాబు జగజీవనరావు. ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళు పంచుకోవాలని చెప్పేసి ఏదైతే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారో ఆయన సిద్ధాంతాలతోనే
గత 30 సంవత్సరాలు మానశ్రీ మందాకృష్ణమాది గారు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఒక మహోత్తరమైన ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం పోరాటంగానే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని చెప్పేసి ప్రకటన చేసింది. సుప్రీంకోర్టులో నడిచేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఎంఆర్పిఎస్ అడ్డు పెట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఐడెంటిఫై వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉసురుపాటి బెమ్మయ్య మాది గారు ఉన్నారో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగినటువంటి ఉసురుపాటి బెమ్మయ్య మాది గారు ఆ రోజు సుప్రీంకోర్టులో మాట్లాడుతున్నటువంటి తీర్పు గురించి హేళనగా మాట్లాడినారు. అది ఆంధ్రప్రదేశ్ది కాదు, అదే పంజాబ్ది అని చెప్పేసి తన నోటితో ప్రెస్ మీట్లు పెట్టుకుని తిరిగినటువంటి బెమ్మయ్య మాది గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్రాలకి అధికారం ఉన్నదో ఆ రాష్ట్రాలు చేసుకున్న తర్వాత రాష్ట్రం ఎప్పుడైతే అసెంబ్లీలో తీర్మానించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశాడని చెప్పేసి తన అనుసరులతో బుకేలు ఇచ్చి స్వాగతం పలికినటువంటి బెమ్మయ్య మాది గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ అది యూనిటీగానో లేకపోతే ఇంకోటి విధంగానో చేయాలని చెప్పేసి సిద్ధశుద్ధితో చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు కృష్ణమాది గారి మీద మీరు అవాకులు సువాకులు పలుకుతున్నారంటే ఎంతవరకు? కొత్తపట్నంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 15వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 4వ తేదీ అన్నకూటోత్సవం, 12వ తేదీ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధ్యక్షులు గోరపాటి ప్రకాష్ రావు తెలిపారు. గత 14 సంవత్సరాలుగా బాబా వారికి ఘనంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు కూడా బాబా మందిరాన్ని దర్శించుకుని వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారన్నారు. కొత్తపట్నంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుందని తెలిపారు. చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి.
కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల్లా పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగనే పావని మేడం గారి ఆధ్వర్యంలో మన కొత్తపట్నం వారు పిల్లలు 4 శిక్షత్వం ఇచ్చి వారి చేత చక్కగా కార్యక్రమం చేసింది. అలాగనే వచ్చినటువంటి పిల్లలు చిన్నపిల్లలతో సహా ఉత్సాహంతో అందరికీ ఉత్సాహాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని జనం కూడా కార్యక్రమం అయిపోయేదాకా పూర్తిగా ఉండి కార్యక్రమాన్ని తిలకించి ఆనందపడ్డారు. రేపటి రోజున ఉదయం 8 గంటలకు ఉభయదాతలచే అభిషేక కార్యక్రమం, తదుపరి 8:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం గానామృతం కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి బాబావారి గ్రామోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.